దూల తీరిపోయింది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకతీయ రైడర్ రాకీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా దగ్గర కొన్ని ఓల్డ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈరోజు సాటర్డే కిందికి వెళ్ళి ఒక స్కూటర్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో గత 2 ఇయర్స్గా అది అలానే పడింది, ఫస్ట్ లాక్డౌన్ నుంచి. సో అప్పుడు దాని పెట్రోల్ ట్యాబ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. సో నేను ఆన్లైన్లో పెట్రోల్ ట్యాబ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ లోకల్ మెకానిక్స్ అడిగి ఫిట్ చేయమంటే వాళ్ళు ఈ ఓల్డ్ బైక్స్ని చేయమని చెప్తే నేనే ఈరోజు కిందికి వెళ్ళి పెట్రోల్ ట్యాబ్ ఫిక్స్ చేసి దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ స్కూటర్ ఈరోజు స్టార్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నానంటే, నేను ఫస్ట్ బైక్ రైడింగ్ నేర్చుకున్న స్కూటర్ అది. సో కిందికి వెళ్ళి పెట్రోల్ ట్యాబ్ ఫిక్స్ చేసి అది స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. కిందికి వెళ్దాం పదండి. ఎక్కిరా బాబు, అమ్మయ్య దొరికింది. టూల్ బాక్స్ పట్టుకుని కిందికి వెళ్ళిపోదాం. ఇదేనా హిమాలయ బండి? 2-3 నెలల నుంచి ముట్టడం లేదు, మొత్తం దుమ్ములేమైపోయింది. ఈవినింగ్ వచ్చి కొంచెం క్లీన్ చేయాలి దీన్ని. ఇదే నేను మీకు చెప్పిన నా స్కూటర్. ఇలాంటి స్కూటర్తో నేను ఫస్ట్ రైడింగ్ నేర్చుకున్నాను, బైక్ రైడింగ్. ఇప్పుడే మీకు చూపిస్తాను ఇదేంటో. దూల తీరిపోయింది. మొత్తానికి పెట్రోల్ ట్యాబ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు బయటికి పోయి కొంచెం పెట్రోల్ తీసుకొచ్చి పోసి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం.
స్టార్ట్ చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఫైనల్గా మెకానిక్ పిలిచాను. సో తను చూస్తున్నాడు, ఏమవుతుందో చూద్దాం. బండి మొత్తానికి అయితే స్టార్ట్ అయింది, కానీ స్టార్ట్ అవుతుంది కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ అవుతుంది. ఏ ప్రాబ్లమో చూస్తున్నాడు. ఫైనల్గా ట్రాలీ పిలిపించి స్కూటర్ను వర్క్షాప్ పంపాల్సి వచ్చింది. అలా అనుకున్నది ఒకటైంది, అయింది ఒకటైంది. యాక్చువల్గా బండి స్టార్ట్ చేసి ఒక చిన్న రైడ్ ఇద్దాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, బ్యాడ్ లక్. సో నేను ఇవాళ మళ్ళీ కిందికి వెళ్ళి రేపు ఇంటర్నేషనల్ జావా డే కోసం నా జావా బైక్ను క్లీన్ చేసి రెడీ చేయాలి. ఆ బండి కూడా ఈ బండిలాగా హ్యాండ్ ఇచ్చింది అనుకో, రేపు పొద్దున జావా రైడ్ క్యాన్సల్. సో నేను మళ్ళీ కిందికి వెళ్ళి ఆ క్లీనింగ్ వీడియో మీకు పెడతాను. అంతవరకు మళ్ళీ వెళ్దాం, బాయ్.